హే హూ ఇస్ దిస్? హే నీరజ, నీరజ నువ్వా? హే నీలవేణి, తనకి వెల్కమ్ చెప్పడానికి నువ్వు ఇక్కడ నుంచి ఉన్నావా? సూపర్ సూపర్ సూపర్. పద పద లోపలికి వెళ్దాం, పద. లెట్స్ గో. నేను ఇంటికి వెళ్తున్నాను. ఓ ఇంటికా? చాలాసేపు అయిందా వచ్చి? ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నావా? ఓకే ఓకే, నేను పంపించడానికి వీళ్ళందరూ వచ్చారు. నైస్ నైస్, బాయ్ బాయ్, టాటా టాటా. రే వాళ్ళకి ఇంట్లో అంత మర్యాద కూడా దొరుకుతుందా? గ్యాప్ చూసుకుని వేసేసాడుగా మీ నాన్న. మీరు ఊరుకోండి. ఏంటి, నా మరదలకి మర్యాదలు చేయలేదా? ఏంటి డాడీ మీరనేది? సార్ అలా చూడండి సార్. ఏంటి హే నీలవేణి, ఇది మన బామ్మ చేతి వంట కదా? విలేజ్ స్మెల్ లా ఉంది, సూపర్ గా ఉంది. అవును, అదేంటి అలా కింద పడిపోయింది? ఆ ఫుడ్ ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదని మీ అమ్మ లాక్కుని దాన్ని అలా విసిరి పడేసింది. ఓ ఏంటి, ఇంట్లోకి రాకూడదా? ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారా? అయితే కరెక్ట్ అయి ఉంటుంది. కుకుటేష్, అయ్యా అయ్యా, త్వరగా రా. అయ్యా చెప్పండి అయ్యా. నేను అన్నం తినే ప్లేట్ ఉంది కదా, అది తీసుకురా. అలాగే అయ్యా. వెళ్ళు త్వరగా తీసుకురా, వెళ్ళు. రే తారక్. సార్ సార్ ఇప్పుడు ప్లేట్ ఎందుకు సార్? అయ్యా ఇదిగోండి అయ్యా, తీసుకోండి. ఇవ్వు. నాకు వద్దులే, నేను ఇలాగే తింటాను. అబ్బబ్బబ్బబ్బా. అమ్మా ఏం చేస్తున్నాడమ్మా వీడు? ఏం చేసినా అమ్మని అవమానించడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంటాడు. సార్ సార్ ఏం చేస్తున్నారు? రే తారక్. సూపర్. బామ్మ చేతి వంట రుచే వేరబ్బా, అమృతంలా ఉంది. వాట్ టేస్ట్! ఇలాంటి భోజనం నా లైఫ్లోనే తినలేదు. తారక్ మొత్తం తినేసేలా ఉన్నాడు. ఏం టేస్ట్ రా బాబు. నీలవేణి నీరజ, బామ్మ అంటే బామ్మ అంతే. ఎంత బాగుందో తెలుసా? అయినా ఇదేంటి, మన ఊరు నుంచి తెచ్చిన నెయ్య? అసలు ఇంత టేస్ట్ ఎలా వచ్చింది? చాలా అంటే చాలా బాగుంది నీలవేణి, వేరే లెవెల్. నిలవని, నువ్వు రా, నువ్వు కూడా ముద్ద తిను రా. భయపడొద్దు, రా, కమ్. సరేలే, నీ ముద్ద కూడా నేనే తినేస్తానులే. కుకుటేష్, నువ్వేం బాధపడొద్దు, నీకు తర్వాత ఎక్స్ట్రా తెప్పిస్తాను, ఓకేనా? మీరు ఎలా అంటే అలా అయ్యా.
అయ్యా అయ్యా జాగ్రత్త ఐఎమ్ ఓకే ఓకే హే డాడీ అన్నం సూపర్ గా ఉంది డాడీ. ఆవకాయలో నెయ్యి మిక్స్ అయితే అబ్బబ్బబ్బబ్బా ఆ టేస్ట్ ఉంది డాడీ, వేరే లెవెల్. ఇలాంటి ఫుడ్ ఈ ఇంట్లో నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు, అంత టేస్టీగా ఉంది. హే బావా, నీకు కూడా తినాలనుందా? రా 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 రా. యాండి బావా, హే బావా, బావా నువ్వు కూడా తిను, సూపర్ గా ఉంటుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తిను తిను తిను. యాండి వద్దు బామ్మర్ది, మళ్ళీ మీ అక్క చూస్తే బాగోదు. చాలా చాలా బాగుంది బావా. యాండి మీకే చెప్తుంది. లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. పదవే. హే తినండి తినండి, తినకుండా వెళ్తున్నారేంటి? రే, చాలా తారక్. బాగుంది. నేను వెళ్తాను. ఏ బావ బావ బావ. బామ్మర్ది, మీ అక్క నన్ను తొక్కిపెట్టి నార తీస్తుంది. నన్ను వదిలే బామ్మర్ది. ఏయ్, బావ బావ వద్దు, బావ, ఆగు, నన్ను వదిలే, బావ. వెళ్తా. ఏయ్. వాళ్ళకి తినే అదృష్టం లేదు. మీరు తింటారా? అవసరం లేకపోతే వదిలేయండి. కావాలా అని నేను అడిగాను. మీరు తినకపోతే నేనే మొత్తం తినేస్తాను. ఓకే రేయ్ తారక్, అయ్యా దయచేసి ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి అయ్యా. హే రే తారక్, రారా. డాడీ 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 ప్లీజ్, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది డాడీ. రేయ్ నీరజ అది ప్యాక్ చేసి నా రూమ్ కి తీసుకొచ్చే. ఓకే నేను తింటాను, ఓకేనా? ఏం డాడీ రేయ్, చాలా బాగుంది తారక్, డాడీ. మనం నువ్వు ముందు తిందాం రారా. డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, నీరజ తీసుకొచ్చేసే, ఓకేనా? అందుకే మిమ్మల్ని ఇక్కడికి రావద్దు రావద్దు అన్నాను. అవసరమా ఇదంతా? ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావక్క? అది నా సమస్య. ఇక్కడ జరిగిందేది ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? సరే బయలుదేరు, రా. రండి సార్ రండి. వాడికి బుద్ధి లెక్క నన్ను అవమానిస్తూ ఉంటే మీరు కూడా వాడికి వంత పాడుతూ నన్ను అవమానిస్తున్నారా? అది ఆ ఇద్దరు పనోళ్ల ముందు. నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు కాదంబరి. బాగా ఆలోచించి చూడు, ఇదంతా ఎవరు స్టార్ట్ చేశారు? నేను ఏం చేసినా నా గౌరవ మర్యాదల్ని మనసులో పెట్టుకుని చేస్తాను. మనల్ని నమ్ముకుని మనల్ని గౌరవించే మనుషుల్ని మనం కూడా గౌరవించడమే నిజమైన గౌరవం. చెప్పారు కదా,